ఫ్రెండ్స్ ఇది పోకో F6 5G మొబైల్. ఈ మొబైల్ తక్కువ బడ్జెట్ లో టాప్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. ఈ వీడియోలో ఈ మొబైల్ ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. అన్బాక్సింగ్ చేసే ముందు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది అండ్ 6.67 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇంకా 5000 mAh బ్యాటరీ అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇవి మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా అన్బాక్సింగ్ చూసుకుంటే బాక్స్ ఫ్రంట్ లో మనకి పోకో F6 అని కనిపిస్తుంది అండ్ అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా లేట్ చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి పోకో అని కనిపిస్తుంది. ఇందులో ఒక క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది అండ్ ఇంకొకటి మొబైల్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రెండు అయితే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోనే కనిపిస్తుంది, చూడొచ్చు. మొబైల్ డిజైన్ మొత్తం మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అండ్ ఈ మొబైల్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. ఇంకా మొబైల్ పక్కన పెట్టి బాక్స్లో ఇంకేమున్నాయో చూద్దాం. బాక్స్లో ఇంకా టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ ఉంది ఒకటి అండ్ అలాగే 120 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇందులో మనకి 120 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ ఇస్తున్నారు కానీ ఈ మొబైల్లో 90 వాట్ ఇన్పుట్ మాత్రమే తీసుకుంటుంది ఫాస్ట్ ఛార్జింగ్కి. ఇంకా ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది అండ్ దాని పక్కన ఒక ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు అండ్ దాని పక్కన టాప్లో చూసుకుంటే పోకో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ డౌన్లో స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ C పోర్ట్ ఉంది, ఒక మైక్ కనిపిస్తుంది అండ్ దాని పక్కనే ఒక సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు. అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ స్పీకర్ గ్రిల్ ఉంది, ఐఆర్ బ్లాస్టర్ హోల్ అయితే కనిపిస్తుంది అండ్ ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏం లేవు, మొత్తం ఫ్లాట్ ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే. ఈ మొబైల్ మనకి డ్యూయల్ నానో సిమ్ స్లాట్ అయితే వస్తుంది. ఇందులో 2 సిమ్ కార్డులు మాత్రమే వేసుకోవచ్చు, ఎక్స్ట్రాగా మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్ కస్టమ్ డైలర్తో అయితే వస్తుంది. మీరు ఎవరు కాల్ అయినా రికార్డ్ చేయాలనుకుంటే అవతల వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఏం వెళ్ళదు. ఇందులో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్లో క్లాక్ స్పీడ్ వచ్చేసి 3 GHz అయితే ఉంటుంది. ఇందులో ANTUTU స్కోర్ చూసుకుంటే 1.5 మిలియన్ ప్లస్ అయితే క్రాస్ అవుతుంది. అండ్ ఇది ఒక 4 nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. సో మొబైల్లో పర్ఫార్మెన్స్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది అండ్ ఈ ప్రాసెసర్లో ఎలాంటి గేమ్ అయినా మీరు హై అండ్ గ్రాఫిక్స్ లో అయితే ఆడుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ లో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు, మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో 6.67 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ తో 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే అన్ని రకాల HDR కాంటెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ డిస్ప్లేలో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకా ఈ డిస్ప్లేలో 68 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ ఈ డిస్ప్లే 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. ఈ డిస్ప్లేలో డీప్ బ్లాక్స్ ఉంటాయి, మంచి కలర్స్ ఉంటాయి అండ్ సాచురేషన్ కాంట్రాస్ట్ లెవెల్స్ అన్ని డీప్ ఉంటాయి. సో మీకు పిక్చర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఈ డిస్ప్లే 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది కాబట్టి మీరు సన్లైట్ లో యూజ్ చేసినా కూడా డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 90 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మీరు ఈ మొబైల్ని ఛార్జ్ చేస్తే 0 to 100% మీకు 30 to 40 minutes అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ నార్మల్ యూజర్స్కి 12 to 14 hours అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్. అదే మీరు హెవీగా యూజ్ చేస్తారు, కంటిన్యూగా మొబైల్ వాడుతూనే ఉంటారు అని అంటే స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 6 to 7 hours అయితే వస్తుంది ఈ మొబైల్లో. సో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయంలో మీకు డైలీ యూజేజ్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. బ్యాటరీ లైఫ్ బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది, పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సెన్సార్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ అయితే వస్తుంది. అండ్ ఈ సెన్సార్ మనకి f1.59 అపర్చర్ అయితే వస్తుంది. ఈ సెన్సార్ ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న మిడ్ రేంజ్ కెమెరా సెన్సార్ అనమాట. సో ఈ మొబైల్లో డే లైట్ అండ్ లో లైట్ లో తీసిన పిక్చర్స్ బాగానే వస్తాయి, మీకు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఈ కెమెరాని యూజ్ చేసి మనం బ్యాక్ సైడ్ 4K 60 FPS అండ్ 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో 1080p 30 FPS అండ్ 1080p 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఈ బడ్జెట్ లో కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి, మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఇంకా ఈ మొబైల్ LPDDR5X ర్యామ్ తో వస్తుంది అండ్ UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. సో ఇందులో లేటెస్ట్ ర్యామ్ అండ్ లేటెస్ట్ స్టోరేజ్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు కాబట్టి ఇందులో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే చాలా ఫాస్ట్ ఉంటాయి. ఈ మొబైల్లో వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తారు. సో ఈ మొబైల్ హీట్ అయినా కూడా ఫాస్ట్ గా అయితే నార్మల్ స్టేజ్ కి అయితే వచ్చేస్తుంది. ఇది మీకు ఎక్కువగా గేమ్స్ ఆడేటప్పుడు అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ వైల్డ్ బూస్ట్ 3.0 AI గేమింగ్ మోడ్ తో అయితే వస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అవుతూ ఉంటాయి కదా, ఈ ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వకుండా అయితే చూసుకుంటుంది. సో మనకి గేమ్స్ ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. అండ్ ఈ మొబైల్లో NFC ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 14 తో వస్తుంది అండ్ Xiaomi HyperOS తో అయితే వస్తుంది.
ఇందులో మనకి 3 years OS అప్డేట్స్ ఉంటాయి అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో మీకు అప్డేట్స్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఈజీగా 4 to 5 years ఈ మొబైల్ అయితే యూజ్ చేయొచ్చు అప్ టు డేట్లో. ఫైనల్లీ ఈ మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి బ్యాంక్ ఆఫర్స్ లేకుండా 8+256GB వేరియంట్ 29,999, 12+256GB వేరియంట్ వచ్చేసి 31,999 అండ్ 12+512GB వచ్చేసి 33,999, 34,000 అయితే పెట్టారు. SBI కానీ ICICI కానీ HDFC కానీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా 2,000 అయితే డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీకు 8+256 27,999 అండ్ 12+256 29,999 అండ్ 12+512GB వేరియంట్ వచ్చేసి 31,999 అయితే వస్తున్నాయి. ఈ ప్రైజెస్కి మొబైల్ కొనొచ్చా బ్రో అంటే కొనొచ్చు, బట్ మీరు బ్యాంక్ ఆఫర్స్ మాత్రమే యూజ్ చేసుకోనండి. ఒకవేళ ఈ కార్డ్స్ మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్నో అడిగి వాళ్ళ దగ్గర నుండి తీసుకొని అయితే పర్చేస్ చేయండి. ఎందుకంటే 2,000 తగ్గుతుందంటే ఊరికే వదిలేయలేం కదా. ఈ మొబైల్ ఫస్ట్ సేల్ చూసుకుంటే May 29 మధ్యాహ్నం 12 గంటల నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ని యూజ్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ పోకో F6 5G అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.